ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు వారు కూడా చాలా ధనవంతులు. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చాడు. అల్లాహ్ యొక్క ప్రవక్త, చాలా పేదరికంలో ఉన్నాను ప్రవక్త, ఏదైనా సహాయం చేయండి అని అడిగారు. నువ్వు వెళ్ళి ఉస్మాన్ను కలవని చెప్పారు. ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళితే ఆయన భార్యను అరుస్తున్నాడు. దేనికి? దీపంలో ఒత్తి ఎక్కువ వేశారు, వెలుగు ఎక్కువ వెలుగుతుంది, తద్వారా నూనె అంతా తొందరగా అయిపోతుంది. ఆయన భార్యను అరుస్తున్నారు, దీపం ఒత్తి ఎక్కువ పెట్టావు, అది మంట ఎక్కువ పడుతుంది, తగ్గించు అని విన్నాడు. అరే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎట్టాట ఆయన దగ్గరికి పంపాడో చూడు. దీపంలో ఒత్తి ఎక్కువైనందుకే, నూనె ఎక్కువ ఎలుగుతున్నందుకే తన భార్యను కసురుకుంటున్నాడు, ఇంక నాకేమి ఇస్తాడని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమయ్యా ఉస్మాన్ని కలవలేదా? లేదు ప్రవక్త, నేను కలవలేదు. నూనె ఎక్కువ ఎలుగుతున్నందుకే దీపం గురించి ఆయన భార్యను అరుస్తున్నాడు, ఇక నాకేమిస్తాడు? లేదు లేదు, నువ్వు పొరపడ్డావు, వెళ్ళి కలువు అని చెప్పారు. బజార్లో ఉన్నారు, ఒంటెల మీద ధాన్యాన్ని అంతా దించుతున్నారు. ఆయన వచ్చారు. అస్సలాము అలైకుం ఉస్మాన్, ఏంటి, ఏం కావాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను పంపించారు. అవునా, ఇదిగో ఇతనికి ఒక ఒంటె మీద ధాన్యాన్ని ఇచ్చి పంపించండి అన్నారు. ఆ ఒంటె మీద ఉన్న ధాన్యాన్ని పంపిస్తున్నారు పని వాళ్ళు. ఆ ఒంటె వెనకాలే మరొక ఒంటె నడుస్తుంది. అక్కడ ఉన్న పని వాళ్ళు ఆపారు రెండో ఒంటెను. ఉస్మాన్ రదియల్లాహు అన్హు చూశారు, ఆపకండి, నేను ఒకటి వాళ్ళనుకున్నాను, కానీ అల్లాహ్ అతని అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని రెండోది కూడా ఇస్తున్నాడు. అల్లాహ్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఆపాలి, పంపించండి అని అన్నారు. ఈ విధంగా వాళ్ళు దాన ధర్మాలు చేసేవారు. సోదరులారా, ప్రపంచానికి వాళ్ళ దృష్టిలో విలువ ఉండేది కాదు, పరలోకానికి వాళ్ళ దృష్టిలో విలువ ఉండేది. కావున సోదరులారా, మనము అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయాలి. సోదరులారా,